కమ్ ఇన్. నా పేరు గిరిజ సార్. కూర్చోండి. మీరు ఈ జాబ్కి ఎందుకు అప్లై చేశారు? నేను మీ ఫ్యాన్ని సార్. మీరు చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు సార్. చేస్తే మీ దగ్గరే జాబ్ చేయాలని డిసైడ్ అయిపోయాను సార్. నెక్స్ట్. సార్ నా పేరు జూలీ సార్. మీరు దూకమంటే కిటికీలో నుంచి దూకేస్తాను సార్. ఓసారి దూకి చూపించండి. సార్ మా డాడీ చెప్పారు వర్క్ చేస్తే మీ దగ్గరే చేయమని చెప్పారు. అదేంటి, మీ డాడీ నాకు ఫోన్ చేసి నీకు జాబ్ ఇవ్వద్దని చెప్పారే? వాట్ డాడీ? మాకు చాలా ఆస్తులున్నాయి సార్. జస్ట్ టైం పాస్ కి. నెక్స్ట్. నెక్స్ట్ 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 నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్. ఎందుకండి మీకు ఈ ఉద్యోగం? ఆత్మ సంతృప్తి కోసం. హలో. హలో, నేనురా భాస్కర్ని. ఎక్కడి నుంచి రా? నా సెల్ చెడిపోయింది నాయనా. రే, ఆ అమ్మాయి దొరకడం లేదురా. 30 దెబ్బలు పెట్టేస్తుంది. నాకు దొరికిందిలేరా. నోరు మూసుకొని ఫోన్ పెట్టాయి. ఏ హలో. హాయ్. సో ఇది కూడా మీ థ్రిల్ ప్రోగ్రామ్ లో ఒక భాగమేనా, లేకపోతే? అసలైన థ్రిల్ ఆత్మ సంతృప్తిలోనే ఉంది కదా. మొత్తం మీద చాలా రీసెర్చ్ చేసి ఈ విషయం కనుక్కున్నట్టున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ. సో మీరు ఆత్మ సంతృప్తి కోసం వచ్చారనమాట. అయితే మీకు జీతం వద్దు. ఐఎమ్ రైట్? నేను నిజాయితీగా పనిచేయడాన్ని నమ్ముతాను. అట్ ద సేమ్ టైం నా పనికి తగిన ప్రతిఫలం కూడా ఉండాలని నేను కోరుకుంటాను. నాకు తెలిసి మీరు వెట్టి చాకరీ చేయించుకోరు అనుకుంటాను. ఐఎమ్ రైట్? మీ క్వాలిఫికేషన్స్ చూడొచ్చా? MBA ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ. ఇంత క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ పోస్ట్కి ఓవర్ క్వాలిఫైడ్ అని తెలీదా? ఐ నో. నాకు పోస్ట్ ముఖ్యం కాదు. మీరు చేసే మంచి పనుల్లో నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలగాలి, అంతే. వింతగా అనిపించచ్చు, కానీ ఇది నిజం. మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని నా పిఏగా అపాయింట్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? అడగండి. మీ కంపెనీ యాన్యువల్ టర్నోవర్ ఎంత? ఐమ్ సారీ, మీరేం అనుకోకపోతేనే. నో ఇట్స్ ఓకే. 500 కోట్లు. మరి మీరు సోషల్ వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఏమేం సార్? ఏం లేదు, మేము 50% దాకా ఖర్చు పెడతాం. ఫెంటాస్టిక్ సార్. నేను మీతో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. మీరు మా కంపెనీకి చాలా పెద్ద ఎసెట్ అవుతారనిపిస్తోంది. మీ కంపెనీకి మీకు ఓ పెద్ద ఎసెట్ అవ్వాలని నా కోరిక. దాట్స్ ద స్పిరిట్. రండి, నా స్టాఫ్కి పరిచయం చేస్తాను. షూర్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. నన్ను అండి అనకండి. అనుపమ అని పిలవచ్చు. అను అయితే బెటర్. ఓకే, అనువే బాగుంది. అలాగే పిలుస్తాను. థ్యాంక్ యూ.